బీజేపీ నుంచి బీఆర్ఎస్కి వచ్చారు. బీఆర్ఎస్ పార్టీలో అసలు ఇమడగలుగుతున్నారా? బీఆర్ఎస్ పార్టీలో ఇమ్మడకపోవడం ఏంది, నా జర్నీ అంతా బీఆర్ఎస్ఏ కదా. టీఆర్ఎస్ పార్టీలో నేను డే 1 నుంచి ఉన్నా. 2001 నుంచి కేసీఆర్ గారు ఎప్పుడైతే పార్టీ పెట్టారో అప్పటి నుంచి నేను టీఆర్ఎస్ఏ కదా. నా పొలిటికల్ జర్నీ అంతా, ఉద్యమ కాలం అంతా నేను టీఆర్ఎస్లోనే పనిచేసిన. టీఆర్ఎస్లో చాలా క్రియాశీల పాత్ర పోషించిన. ఇక కేసీఆర్ గారు నాకు ఇది కావాలని నేను ఎప్పుడు కూడా ఇది అడగలే, కానీ పార్టీలో సముచిత స్థానం ఇచ్చి అనేక వివిధ హోదాలలో బాధ్యతలు నిర్వహించిన. మామూలుగా కాదు అసలు. పార్టీ మహిళా విభాగం వైస్ ప్రెసిడెంట్ కాడ నుంచి పడితే పార్టీలో ఎన్ని అంటే పార్టీని మెయిన్ పార్టీలో ఎన్ని పొజిషన్స్ ఉన్నాయి అన్నిట్లలో కూడా నన్ను అకామిడేట్ చేస్తూ చివరికి మహిళా ప్రెసిడెంట్ 10 ఏళ్ళు చేసిన. పార్టీ జనరల్ సెక్రటరీగా 2 దఫాలుగా అది చేయడం జరిగింది. అట్లా వివిధ హోదాలలో చేసిన. తర్వాత తెలంగాణ వచ్చినాక జెడ్పీ చైర్మన్ బీఆర్ఎస్ఏ. కాబట్టి నాకు మెయిన్ టీఆర్ఎస్ పార్టీ తల్లి పార్టీ. అంటే అంతకుముందు నేను అంతా కూడా సామాజిక ఉద్యమాలు, అట్టడుగు వర్గాల కోసం పనిచేయడము, అట్లా నా చిన్నతనం నుంచి కూడా సామాన్య ప్రజల పక్షాన నిలబడి అప్పుడు ఆ ప్రభుత్వాలు అట్టడుగు వర్గాలకు వ్యతిరేక పాలసీలు ఏవైతే ప్రభుత్వ నిర్ణయాలు తీసుకుంటారో దానికి వ్యతిరేకంగా, భూస్వాములకు వ్యతిరేకంగా అనేక పోరాటాలు జరిగినటువంటి సమయాలలో ఆ పోరాటంలో కీలక పాత్ర పోషించినటువంటి వ్యక్తిగా మళ్ళా తెలంగాణ ఉద్యమం రాగానే నాకు అప్పటికే తెలుసు. అంటే కేసీఆర్ గారు పార్టీ పెట్టకంటే ముందే ఆంధ్రకు తెలంగాణకు జరుగుతున్నటువంటి అస్తిత్వ పోరాటం ఏదైతే ఉందో ఆ వెనుకబాటు అంటే వెయ్యబడ్డారు. ఇక్కడ ఈ రకంగా వనరులు కానీ, నీళ్లు కానీ, నిధులు కానీ, నియామకాలలో కానీ అన్నిట్లలో కూడా అన్యాయం జరుగుతూ వస్తుంది. ఒక ఇదే కాదు, యాస, కట్టు బొట్టు, మేము తినే తిండి కాడి నుంచి కూడా చిన్న చూపు చూస్తున్నారు అనేది నాకు అప్పటికే ఉండే. ఇక అప్పుడే కేసీఆర్ గారు ముందుకు వచ్చి ఖచ్చితంగా తెలంగాణ రావాల్సిందే, తెలంగాణ కోసం తెలంగాణలో ఉన్నటువంటి బిడ్డలందరం ఒకటే కావాలి అని చెప్పేసి ఒక పిలుపునిచ్చి కరీంనగర్లో సింహగర్జన పెట్టారు. ఆ సింహగర్జనలో మామూలు వ్యక్తిగా పోయి నేను పార్టిసిపేట్ చేయడం జరిగింది. ఆ పద్ధతిలో నా పొలిటికల్ జర్నీ అనేది ఉద్యమ పార్టీల నుంచి మళ్ళీ నేను ఇది కూడా ఉద్యమ పార్టీ అనే టీఆర్ఎస్లోకి రావడం జరిగింది. అంటే తెలంగాణ కాజు అనేది అంటే మరి తల్లిని ఎందుకు కొన్నాళ్ళు విడవాల్సి వచ్చింది? నేను తల్లిని వదలాలని ఎవరికి ఏ బిడ్డకు కూడా ఉండదు. తల్లిని కాపాడుకోవాలి. తల్లి ప్రేమ అనేది ఎవరు కూడా దూరం చేసుకోరు. కానీ అప్పుడున్నటువంటి పరిస్థితులు, నేను ఆ టైంలో కొంత మానసికంగా ఇబ్బంది పడ్డా. మా జిల్లాలో ఉన్నటువంటి, నేను జెడ్పీ చైర్మన్గా ఉన్నప్పటికీ అయినా అక్కడ ఉన్నటువంటి స్థానికంగా ఉన్నటువంటి ఎమ్మెల్యేల వల్ల చాలా స్ట్రగుల్ పడ్డా, చాలా ఇబ్బంది పడ్డా, అవమానాలు పడ్డా. ఇక దాంతో నేను మానసికంగా చాలా ఇబ్బంది పెట్టారు వాళ్ళు. దాంతో నేనేమో కొద్దిగా కేసీఆర్ గారిని రెగ్యులర్గా, అంటే అంతకుముందు ఉద్యమ టైంలో కలిసేవాళ్ళు, కానీ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఒక ముఖ్యమంత్రి హోదాలో కలవడం అనేది కష్టం కదా. వాళ్ళకు బాధ్యతలు, అనేక కార్యకలాపాలు ఉంటాయి చాలా. ఇక వివిధ పద్ధతులలో వాళ్ళు బిజీ ఉంటారు. ఆ టైంలో కలవలేని పరిస్థితి. మళ్ళీ నేను కంప్లైంట్ చేయలేను. నాకు నేను స్ట్రగుల్ చేయాలి, కొట్లాడాలి, ఏదున్నా నేనే ఎదుర్కోవాలి, ఇంకొకళ్ళకు వాళ్ళ గురించి చెప్పుడు ఎందుకనే ఒక భావన నాకు ఉంటుంది అనమాట. ఏదైనా నేనే ఫైట్ చేద్దాంలే అనే దాంతో చాలా వరకు స్ట్రగుల్ చేసి చాలా ఇబ్బంది పడి, ఇక అదే టైంలో ఈటల రాజేందర్ గారు బయటకు రావడము. ఈటల రాజేందర్ గారు అంటే వాస్తవంగా ఆయన పీడిఎస్లో పనిచేసినప్పటి నుంచి ఆ ఫ్యామిలీతోటి మాకు సంబంధం. కాబట్టి ఆ పాత రిలేషన్ ఒకటి, మళ్ళీ మా జిల్లాలో ఆయన మంత్రి, నేను జెడ్పీ చైర్మన్గా ఉండి ఇక ఏదన్నా ఫోన్ కావాలన్నా, ఇంకెవరినన్నా కలిపియాలన్నా, ఏది చిన్న లెటర్ కావాలన్నా ఇక రాజేందర్ అన్న అందుబాటులో ఉంటుండే కాబట్టి కొద్దిగా అటాచ్మెంటు పెరిగింది. అట్లా కష్టం వచ్చినప్పుడు వాళ్ళ మిసెస్ రాత్రి 12 గంటలకు ఫోన్ చేసి, ఉమ్మక్క అన్నను అరెస్ట్ చేసేటట్టుంది అని చెప్పేసి అనేసరికి
అరే మొన్నటిదాకా పోతిమి కలిస్తిమి మాట్లాడితిమి మరి బాగుండదేమో అనే దాంతో నేను వెళ్ళి కలిసినాను అంతే. కానీ అదే వైరల్ అయింది. తుల ఉమ పోయింది కలిసింది, ఇక ఈటల వెంట తుల ఉమ కూడా అంటే పోతుంది. నిజంగానే మీ మీద ఈటెల రాజేంద్ర గారికి అత్యంత ఆప్తురాలు అని, అలాగే ఈటెల రాజేంద్ర గారి వెంటే నడుస్తూ ఉండేవారు అని చెప్పేసానని. బట్ మీరు సడన్ గా ఇప్పుడు పార్టీ మారారు కదా, ఆయన మళ్ళీ బీజేపీలోనే ఉన్నారు ప్రెసెంట్, ఆయన సిట్టింగ్ ఎంపీ కూడా. మీరు బీఆర్ఎస్ లో ఉన్నారు. బట్ ఇప్పటికీ మీ ఇద్దరి మధ్య ఏమైనా మాటలు జరుగుతున్నాయా? ఎప్పుడూ మాట్లాడాను నేను. అంటే పార్టీలో ఉన్నప్పుడేమో రెగ్యులర్గా కలిసి, అంటే అప్పుడు బీఆర్ఎస్ పార్టీలో ఉన్నప్పుడు కూడా జిల్లా మంత్రి కాబట్టి నేను రెగ్యులర్గా ఆ ఫ్యామిలీ తోటి, జమునక్క కూడా నాకు బాగా దగ్గర కాబట్టి నేను క్లోజ్గా మూవ్ అయ్యేదాన్ని. అట్లా తర్వాత బీజేపీలోకి పోయినాక కూడా ఒకే పార్టీ కాబట్టి ఆ బీజేపీలో నాకు ఎవరు తెలియదు, రాజేందర్ అనే కాబట్టి రెగ్యులర్గా రాజేందర్ అన్నకు టచ్లో ఉండడం చేయడం అట్లా అంతే తప్ప. మీ అబ్బాయి కూడా ఈటెల రాజేంద్ర గారికి ప్రధాన అనుచరుడు అని చెప్పేసని. అనుచరుడు ఏం కాదు మా బాబు, ఎందుకంటే బయట చదువుకొని వచ్చిండు, కొంచెం నాలెడ్జ్ ఉంది. అట్లా రాజేందర్ అన్న ఇక యూత్ కదా, కొద్దిగా టెక్నికల్గా కానీ ఏమన్నా విషయాలు కూడా అన్నిటికీ సపోర్ట్గా ఉంటాడని కొద్ది రోజులు అన్న దగ్గరనే పెట్టుకున్నారు. ఇప్పుడు లేడు అది వాడి బిజినెస్ వాడు చేసుకుంటున్నాడు. అట్లా కొద్ది రోజులు ఉన్నాడు బాబు అక్కడ ఉన్నాడు కాబట్టి నేను కూడా కొద్దిగా రెగ్యులర్గా వెళ్ళవలసి, అంటే బాబు ఉన్నాడనే కాదు, అంతకుముందే జిల్లా మంత్రిగా ఉన్నారు టీఆర్ఎస్లో, ఉద్యమ కాలం నుంచి అన్నతో కలిసి పనిచేసినాను కాబట్టి ఆ అటాచ్మెంట్ తోటి అట్లా ఆ నిర్ణయం తీసుకోవడం. పార్టీలో కూడా లోకల్ స్థానిక, అంటే వాస్తవంగా కేటీఆర్ కానీ అందరితోటి నాకు మంచి, హరీష్ అన్న అందరూ నన్ను ఒక సిస్టర్ లాగా వాళ్ళ కుటుంబ సభ్యురాలుగానే చూసేవాళ్ళు. నేను కేసీఆర్ గారికి రెగ్యులర్గా రాఖీ కట్టేదాన్ని ప్రతి రాఖీ పండుగ. అంత ఉండి వీళ్ళను వదిలేసిపోవాలంటే కూడా నేను కొద్దిగా ఇబ్బంది పడ్డా. మళ్ళీ మీరు బీఆర్ఎస్ పార్టీలోకి రావడానికి ప్రధాన కారణం కేసీఆర్ దగ్గర నుంచి వచ్చిన ఫోన్, లేకపోతే కేటీఆర్ దగ్గర నుంచి? కేసీఆర్ గారు చెప్పంతేనే వచ్చిన నేను. కేసీఆర్ గారు, కేటీఆర్ గారు, హరీష్ అన్న కూడా మాట్లాడిండ్రు, కేటీఆర్ గారు మాట్లాడిర్రు. వీళ్ళిద్దరు మాట్లాడడం డైరెక్ట్. కేసీఆర్ గారేమో నాకు నా టైంలో జెడ్పీటీసీగా చేసిండండి, ఇప్పుడు సిరిసిల్ల జిల్లా అధ్యక్షుడు. అట్లాగే ఇప్పుడు వైస్ చైర్మన్ వేణు అని ఇద్దరు కూడా అప్పుడు నా టైంలో, నేను చైర్మన్, వాళ్ళు జెడ్పీటీసీలు ఉండరు. వాళ్ళిద్దరితోటి కూడా ఉమ్మన్ అక్కడ పోయి ఎందుకు ఇబ్బంది పడుతుంది, సపరేట్గా ఇట తీసుకురండి, తనను మంచిగా రేపు ఎమ్మెల్సీో లేకుంటే ఇంకేదో చేసుకుందాము, సముచిత స్థానం ఇద్దాము, తన అమ్మాయిని అక్కడ ఇబ్బంది పడుతుంటే చూసుడు ఎందుకు రమ్మని చెప్పేసానంటే కేసీఆర్ గారు చెప్పంతేనే వచ్చిన.